హాయ్, వెల్కమ్ టు పిఎన్ఎస్ పసి అక్షరాలకు స్వాగతం. నేను మీ టప్పా షాకిరుసాన్ని. ఈరోజు టాపిక్ వచ్చి పొదుపు ముస్లిం మత గురువులు వీళ్ళపై ఈ వీడియో. ముఖ్యంగా ఈ రోజున పొద్దుటూరు పట్టణంలో జరిగేది ఏంటంటే ముస్లింలే శత్రువులు, ఇంకెవరో కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే బాగా చదువుకొని ఆఫీసులు ముఫ్తీలుగా ఉన్న వాళ్ళే ఏమి తెలియని ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా టాపిక్లో తెలుసుకుందాం. ముఖ్యంగా వక్బోర్డ్, మన వక్బోర్డ్ వారి గురించి మాట్లాడుకుందాం. వక్బోర్డ్ హద్దులకు ఏమేమి వస్తున్నాయి? ఖాజీలు, వక్బోర్డ్ ఆస్తులు, వక్బోర్డ్ సంబంధించిన మసీదు సంబంధిత ఆస్తులు వక్బోర్డ్ కిందకి వస్తున్నాయి. ముఖ్యంగా మొడంపల్లె మసీదుకు చాలా వరకు ఆస్తులు ఉన్నాయి. ఏది వక్బోర్డ్ ఆస్తులు, అవి ఎక్కడికి పోయాయి? ఇప్పుడు ఏదన్నా వస్తువు ఉంది, ఏదో వచ్చారు జైల్లో పెట్టుకున్నారు వెళ్ళిపోయారు అనే విధంగా ఉంటుంది. ఆస్తులు భూములు అనేటివి అయితే ఎవరు తీసుకుపోరు కదా, ఎక్కడున్నాయి అక్కడ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు వక్బోర్డ్ కార్యాలయంలో, జిల్లా వక్బోర్డ్ కార్యాలయంలో జామియా మసీదుకు, మోడంపల్లె మసీదుకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు లేవని విన్నాను. అరే, ప్రభుత్వ కార్యాలయంలో వక్బోర్డుకు సంబంధించిన దస్తావేజులు లేవంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఏమైపోయాయి దస్తావేజులు? సరే, దాన్ని పక్కన పెడితే వక్బోర్డుకు సంబంధించిన ఖాజీలు ఈరోజు దినంలో ఖాజీలు ఏం చేస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు దోచుకుంటున్నారు. ఇందులో అయితే నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు ఈ విషయంలో. మన ప్రొద్దుటూరు పట్టణంలో, అంటే నేను చెప్పేది ప్రొద్దుటూరు పట్టణంలో అనేది కేవలం ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిందే కాదు, కానీ మొత్తం మన భారతదేశానికి సంబంధించి చెప్తున్నా. ఇప్పుడు ముస్లిం నవజంట వివాహం చేసుకుంటుందంటే దాదాపు నికా ఫీజు ఉందని ఖరారు చేసి ఉంటుంది వక్బోర్డ్ చట్టం. అలాగే ఖులా కానీ తలాక్ కానీ జరిగేటప్పుడు దానికి కూడా ఇంత ఫీజు అని నిర్ణయించచ్చు కదా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అది మా ముస్లిం భాషలో ఒక సామెత ఉంది, చారణానికి మురిగి బారణాగా మసాలా అని. నికా సమయంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో 5,000 ఫీజు ఉంది, నికా ఫీజు. అదే నేను గతంలో పెట్టిన వీడియోలో ఒక ఖాజీకి ఫోన్ చేసి నేను అడిగాను, అయ్యా ఈ విధంగా ఖులా కావాలని. ఆ మహానుభావుడు అయితే ఛార్జ్ చేయడం, అతనితో మాట్లాడాలంటే 10,000 ముందు ఫోన్పే వేయాలంట. నేను బయటకు వచ్చి ఇంట్లో వినడం దాదాపు 1,00,000 నుండి 2 లక్షలు తీసుకుంటున్నాడు ఖులా కోసం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అంటే ప్రజలు గొర్రెలా? మీరు చదువుకుంటే సరిపోతుందా? అసలు నా దృష్టిలో, నాకు తెలిసినంత వరకు ఖాజీ అంటే నేనంటాను ఒక బ్రోకర్. నా దృష్టిలో ఇదే మాట. అతని ప్రశ్న అర్థం ఏమంటారు? ఖాజీ అంటే జడ్జి అంటారు. అయ్యా, ఒక జడ్జి కావాలంటే దానికి ఏమేమి అర్హతలు ఉంటాయో మీకు తెలుసా? మీరేం చదివారు? నాకు తెలిసిన ఖాజీ ఒకడు ఏమంటాడంటే, ఒకతను ఖాజీ అంటే ఈక్వల్ టు జడ్జి అంటారు. అయ్యా, నాకు చెప్పిన ఖాజీ గారు, జడ్జి అంటే మీకు మీనింగ్ తెలుసా? దానికి ఏమేమి అర్హతలు ఉన్నాయో అదేనా తెలుసా? 5 సెక్షన్లు తెలిసి ఉండాలి. అది మీకు తెలుసా? చదువుకొని ఉండాలి. మీకు ఎంతసేపు షరియత్ గురించే తెలుసు. షరియత్ ఏది? ఖురాన్ గురించి, షరియత్ గురించి తెలుసు. ఐపీసీలో సెక్షన్ తెలుసా మీకు?
మీరు జడ్జిని పోల్చుకుంటున్నారు కానీ 5 సెక్షన్లు తెలుసా మీకు? మాట్లాడేసరికి తెలిసి తెలియకుండా మాట్లాడద్దండి, తెలుసుకొని మాట్లాడండి. ఇంకో విషయం ఏంటంటే, మన ప్రొద్దుటూరులో ఎన్ని మసీదులు వక్బోర్డు కిందికి ఉన్నాయి, వాటి ఆస్తులు ఏంటి? వక్బోర్డు ఆఫీసర్లు మన జిల్లా కడప కార్యాలయం నుండి ప్రొద్దుటూరుకు వస్తున్నారు. వక్బోర్డు ఆఫీసర్లు ఏదో నామకే వస్తే వస్తున్నారు. వీళ్ళు ఖాజీలు ఇమాములు ఇచ్చే దావత్లను తీసుకొని, వాళ్ళు ఇచ్చే పారితోషికాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా మీ వృత్తిలో భాగంగా మీరు చేయాల్సిన పనులు మీరు సక్రమంగా చేస్తే వీళ్ళు ఇలా ఎందుకు తయారవుతారు? ఇంకో విషయం మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరిని చేసినట్టు వాడు మదరసాలు పెడతారు. వాటికి పర్మిషన్ ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? మొదటిది, ప్రభుత్వ అనుమతులు ఉంటే ప్రభుత్వ అనుమతులు ఉన్నవి ఎన్ని ఉన్నాయి? ప్రొద్దుటూరులో మదరసాలు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ అనుమతులు తీసుకున్న మదరసాలు ఎన్ని ఉన్నాయి? అందులో మహిళలు ఎన్ని ఉన్నాయి? అబ్బాయిలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు పేరు చెప్తున్నా, ఖాజీ హబీబుల్లా గారు ఓ మదరసా నిర్వహిస్తున్నారు. గతంలో అది అబ్బాయిలకు మదరసాది, ప్రస్తుతం దాన్ని మహిళల మదరసా కింద మార్చారు. అయ్యా తమరు రిజిస్టర్లో ఏం పేర్కొన్నారండి? మీకు అనుమతులు ఉన్నాయా? ఇంకొకటి, మహిళల మదరసా అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? ఎంతో బాధ్యత రాహిత్యంగా నిర్వహించాలి. అది దాని నిర్వహణ చేసేది ఎవరు? తమరు. ఒక పురుషుడు మహిళల మదరసా పెట్టచ్చా? మీకు అదన్నా తెలుసా? మీకు వక్బోర్డు వారు చూస్తున్నట్టు వివరిస్తున్నారంటే మీకేమన్నా అందుతున్నాయా? ఈ మదరసాల తరఫున మీకు మామూలు ఏమన్నా అందుతున్నాయా? నేను డైరెక్ట్గా వక్బోర్డు అధికారులను ప్రశ్నిస్తున్నా. అందకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చర్యలు తీసుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? మీకు మామూలు అందుతున్నాయనే కదా. జామియా మసీద్ ఎన్ని రూములు ఉన్నాయి? వాటి బాడుగలు ఎన్ని? ఇప్పుడు ఖాజీలు నికా సమయంలో 5,000 రూపాయలు నికా ఫీజు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఖులాకు కానీ తలాకు కానీ ఒక ఫీజు అనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. అలా నిర్ణయిస్తే ఖాజీలు అవతలకు పాల్పడే ఆసక్తి ఇక్కడ ఉండదు. ఇంకా మన ఊళ్ళో ప్రొద్దుటూరులో మంత్రాలు తంత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడే విషయం ఏంటంటే, మంత్రాలు తంత్రాలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు? ఎవరు బయట ఊరి నుంచి వచ్చి ఎవరు చేయట్లేదు. కేవలం మన ప్రొద్దుటూరు ఉన్నారే కొంతమంది హాఫీజులు ముఫ్తీలు. నేనైతే పెళ్లి చెప్పదలుచుకోలే, ఎందుకంటే నా పాత వీడియోల్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు సహా పెట్టున్నాను. ఇప్పుడు మన ఖాజీ హబీబుల్లా గారు మహిళల మదరసా పెట్టారు. దాని నిర్వహణ ఎవరు చూస్తున్నారండి? మహిళల మదరసా అంటే మహిళలు చూడాలి. అలా కాకుండా ఒక పురుషుడు మహిళల మదరసా నడపచ్చా? అది తెలుసా మీకు? పెద్ద మనిషివే హబీబుల్లా, పెద్ద మనిషి అన్నం కడుపుకు అన్నం తింటా ఇంకేమైనా తింటాను. నువ్వు నీ కార్యాలయం ఎక్కడ పెట్టినావా? అదే మదరసాలో కార్యాలయం పెట్టినావు అంటే నీ దగ్గరికి వచ్చే ప్రతి పురుషుడు మదరసాలకు రావచ్చా? అది మహిళల మదరసానా పురుషుల మదరసానా? అది లేక నీ కార్యాలయమా? ఇంకో విషయానికి వెళ్తే, నువ్వు ఏమన్నా అంటే నేను ముసలి వ్యక్తిని, నాదేముంది ఇది అంటున్నావు. సరే బాగానే ఉంది, నువ్వు ముసలి నీ మనవానికి కూర్చోబెట్టినావా ఆ ప్లేస్లో? అలా కూర్చోవచ్చా?
మీ ఇంట్లో మహిళలు ఉంటారు, మీ కూతుర్లో, మీ కోడల్లో, మీ మనవరాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్న చోటికి వేరే పరపురుషులు వస్తే నువ్వు ఒప్పుకుంటావా? అదే విధంగా నువ్వు మనిషిగా మహానుభావునిగాను కొద్దిగా అర్థం ఉంది అనేది. ఇంకొకటి, మన ఒగ్బోర్డు అధికారులు, కడప జిల్లా ఒగ్బోర్డు అధికారులు వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు అంతే. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళ మీద. నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే, లేని మదరసాను కూడా సృష్టించి డబ్బులు లాగుతున్నారు ఇక్కడ కొంతమంది ముఫ్తీలు, హాఫీజులు. దాని మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎస్ఎస్ఏ వాళ్ళు సర్వశిక్ష అభియాన్, గతంలో నాకు తెలిసిన ఒక మద్రసా, మోరంపల్లిలో ఒక మద్రసా ఉంది. ఆ వ్యక్తి అంటే ఇప్పుడైతే లేరు, అతను చనిపోయినాడు. ఆ వ్యక్తి సర్వశిక్ష అభియాన్లో మద్రసాను చేర్చి, ముగ్గురంటే ముగ్గురు లేదు మద్రసాలో, 40 మంది 50 మంది ఉన్నారని పెట్టాడు. ఇది తప్పు కాదది. ఈ విషయాలన్నీ నేను ఒక ముస్లిం కాబట్టి ప్రశ్నిస్తున్నా. అదే వేరే మతస్థులు మీరు ఇంతవరకు గమనింటారా? వాని మీద జనాల్లో వ్యతిరేకత పెంచి ఈ కేసులని ఆ కేసులని అడ్డంగా తొక్కేవాళ్ళు. ముఖ్యంగా ప్రజలు, మన ముస్లిం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు మన బాగు కోసం చేస్తున్నారా, మన నష్టం చేస్తున్నారా మనకు, దాన్ని గమనించాలి. అయ్యా మీ ముస్లిం ప్రజలు మీ బాగు కోసం అయితే ఏ ఖాజీ, ఏ ఇమాం మీ గురించి ఆలోచించట్లేదు. వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ గుండె వ్యవహారాలే. దీన్ని మీరు కొద్దిగా ఆలోచించాలి. ఇటువంటి ఖాజీలతో, ముఫ్తీలతో, హాఫీజులతో జాగ్రత్తగా ఉండండి. ఈ ముఫ్తీలు, హాఫీజులు మంత్రాలు, తావీజులు, ఇంకా ఒకతను అయితే ఏకంగా దుకాణమే పెట్టినాడు ఏది చేస్తానే. అంటే బహిర్గంగా బోర్డు పెట్టలేదు, కానీ అతను కార్యాలయం పెట్టడం వెనుక ఉండే దాగింది రహస్యం అదే. ఇంకో అతను ఆర్వేటి పక్కన జైనం మద్రసాలో అది మహిళలే, దానికి పర్మిషన్ లేదు. నాకు తెలిసి సమాచారం ఒక చట్టం కూడా నేను తీశాను. ఏ ప్రభుత్వంలో ఏ మద్రసాలకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి, ప్రభుత్వ ఆమోదాలు ఉన్నాయి, ఏ దేనికి లేవనేది నేను సమాచార హక్కు చట్టం కూడా తీసుకున్నాను. నేను చెప్పొచ్చేది ఒకటే, ఇంతవరకు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నడిచినారు. దయచేసి ఇప్పుడు కన్నా మారండి. ముస్లిం మత పెద్దలు, నేను చాలా మంచిగా చెప్తాను, దయచేసి ఇప్పటికన్నా మాని, ఇంకా కొంతమంది అయితే ఇంకా 4 అడుగులు ముందు చేసి వెల్ఫేర్ సొసైటీలు తొక్కాపోదని ఏదో పెడుతున్నారు. పొద్దుటూరులో ఏ వెల్ఫేర్ సొసైటీ అయినా కూడా ముస్లిం ప్రజలకు ఏదైనా చేసిందా? ఒక పూట అన్నం పెట్టిందా? ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అంట. ఇందులో మహామహులు ఉన్నారు. మంచి పెద్ద పెద్ద హస్తాలే ఉన్నాయి. వీళ్ళు ఏ ఇంటికైనా కానీ, ఏ ముస్లిం వ్యక్తికైనా కానీ ఇప్పటివరకు ఏదైనా ఏ రూపాన సాయం చేసి ఉన్నారా? అలాంటప్పుడు వీళ్ళ గుర్తింపులు ఎందుకు రద్దు చేయట్లేదు? ఈ సొసైటీలో గుర్తింపులు ఎందుకు రద్దు చేయట్లేదు? వీళ్ళు సొసైటీ ముసుగులో ఏమేమి చేస్తున్నారు? దాని మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇంకా మద్రసాలు, ఈ మహిళల మద్రసాల వెనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? మహిళలు కానీ అబ్బాయిలు కానీ ఈ మద్రసాల వెనుకల వీరు ఏం పాటి పనులు చేస్తున్నారు? అంటే అసాంఘిక కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? దీని మీద ప్రభుత్వం చర్చకు ఆదేశించి
నిధి వెళ్ళాలని నేను ప్రభుత్వాన్ని అధికారులను కోరుకున్నాను. జై హింద్.